హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో చాకోబార్ చాక్లెట్ అయితే అద్దరిపోయేలా ఉంటుందండి. టేస్ట్ ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, ఇలా ఓపెన్ చేస్తుంటేనే తినాలనిపించేలా ఉంది కదా. ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, అన్నీ కూడా నేను ఎలా రెడీ చేయాలనేది చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఎలా ఓపెన్ చేస్తున్నానో చూడండి. చాకోబార్ అయితే రెడీ చేశాను కదా. ఈ విధంగా తయారీ కోసం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఫస్ట్ ఫుల్ వీడియో అయితే చూస్తేనే మీకు తెలుస్తుందండి. చాకోబార్ ఐస్ అంటే మనకి ఎవరికంటే ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే కదా చాకోబార్ ఐస్. చూసారు కదా, చాకోబార్ ఐస్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఐస్ క్రీమ్ కానీ ఐస్ కానీ చాక్లెట్ కానీ అన్నీ చాలా ఇష్టం కదా. మనం ఇది 5 స్టార్ చాక్లెట్తో చాకోబార్ ఐస్ రెడీ చేస్తామండి. చాలా బాగుంటుంది. 5 స్టార్ అనే కాదు, డైరీ మిల్క్ అనే ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే డైరీ మిల్క్ తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చండి. నేను యూజ్ చేసింది ఇంట్లో ఉన్నది తీసుకున్నాను. చూసారు కదా, డైరీ మిల్క్ చాక్లెట్తో ఇలా నేనైతే ఐస్ రెడీ చేశానండి. చాకోబార్ అద్దరిపోతుంది. ఇక్కడ 1/2 లీటర్ వరకు పాలు అనేది తీసుకున్నాను. ఈ 1/2 లీటర్ పాలకు కూడా మనం ఏం చేయాలంటే బాగా పాలు అనేది బాగా మరిగిపోవాలి. ఈ 1/2 లీటర్ పాలు కూడా కొంచెం బాగా మరగాలండి. 1/2 లీటర్ పాలు కదా. సో రోలింగ్ బాయిల్ వచ్చేటప్పుడే మనకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. దీంట్లో మినిమం 5 స్పూన్ల వరకైనా వేసుకోవచ్చు. అదేంటి చిన్న కప్తో వేసాను, అది చిన్న కప్తో వేసానండి. మీరు షుగర్ని బట్టి తినే షుగర్ని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్లు లెక్క వస్తుంది అనుకుంటా, పెద్దదాంతో అయితే అంత వేసాను. నా చిన్న కప్పు మిడిల్గా ఉంటుంది కదండి, దాంతో వేసాను. తర్వాత ఆ షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలండి, అంటే బాగా కలిసిపోయి మనకి పాలల్లో కలిసిపోవాలి. ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ అనేది 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసాను. ఆ కార్న్ఫ్లోర్ అనేది బాగా కలుపుకోవాలండి. పాలు వేసి కలుపుకున్నాను నేను. పక్కనే కొంచెం పాలు ఉన్నాయి, వేడి పాలు కాకుండా అవే చల్లని పాలు ఉన్నాయి. అవి కలిపి నేనైతే ఆ పాలని కార్న్ఫ్లోర్ ఏ పాలు అయితే మనం కలుపుకున్నామో అవి రోలింగ్ బాయిల్ వచ్చాక ఆ పాలల్లో అనేది వేసేసుకోవాలండి. చూసారు కదా, పాలు అనేది పొంగొచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, వెంటనే మనం ఏదైతే పాలు అయితే రెడీ చేసుకున్నామో కార్న్ఫ్లోర్ వేసి కలుపుకున్నాం కదా, ఆ పాలు వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగే వదిలేస్తాం కదా, తర్వాత కూడా ఇలాగే వదిలేస్తాం, అలా కాదండి. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా కార్న్ఫ్లోర్ వేసాక పాలు అనేది అసలు అలా వదలకూడదు. కార్న్ఫ్లోర్ వేస్తూనే మనం గరిటి ఎప్పుడు కూడా అది మన చేత్తో నడుస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. లేకపోతే కనుక గట్టిగా అయిపోయి అవకాశం ఉంటుంది. గడ్డలుగా అస్సలు బాగోదండి, నోట్లో పెట్టలేరు. ఆ విధంగా బాగోదు, గట్టిగా వచ్చేస్తుంది. మీరు 1 సెకండ్ తిప్పేటప్పటికి అది గట్టిగా అయిపోతుంది. మనం 1 స్పూన్ వేసాము 1 కప్పుకి, సో అలా గట్టిగా అయిపోతుంది. కార్న్ఫ్లోర్ వేసాం కదండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, ఇది అస్సలు పనే కాదండి. చూసారు కదా, అలాగా బాగా కలుపుకోవాలండి. బాగా కలిపినప్పుడే దాన్ని వెనిలా ఎసెన్సీ వేస్తున్నాను నేను ఫ్లేవర్ కోసం. మీరు దీంట్లో ఎలైచీ పౌడర్ కానీ వేరే ఏ ఫ్లేవర్ అయినా వేసుకోండి. ఈ ఫ్లేవర్ అయితే బాగుంటుంది కాబట్టి నేను ఇది వేసానండి. చాలా బాగుంటుంది. చూసారు కదా, అలా మనం కలుపుకోవడం వల్ల గడ్డలు లేకుండా మెత్తగా సాఫ్ట్గా టెక్చర్ అయితే ఇలా ఉండాలండి. అలా గట్టిగాను కాదు, అలా సాఫ్ట్గాను కాదు, లిక్విడ్గా కాకుండా ఇలా టెక్చర్ అనేది ఇలా ఉండాలి. అంటే ఐస్ క్రీమ్ లాగా ఉండాలి. అది ఇంకా గట్టిపడిపోతుంది. సో మనం అలాగే గట్టిగా ఉంటే బాగుంటుందండి. అది ఊరికే సలారిపోతుంది. ఈలోపు అది సైడ్ పెట్టేసుకుని ఇదైతే మనం నేను ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకున్నానండి. 10 రూపీస్వి 2 తీసుకున్నాను. చూస్తారు కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా వస్తున్నాయండి, కొంచెం మెల్ట్ అయ్యి. సో నేనైతే ముక్కలుగా తీసి వేసేస్తున్నాను దాంట్లో. డైరీ మిల్క్ చాక్లెట్ అనేది 2 తీసుకొని మీరు 2 కానీ 3 కానీ మీ చాక్లెట్ని అయితే పెట్టి మీరు తీసుకునే క్వాలిటీని బట్టి, అంటే ఎన్ని గ్లాసులు పాలు తీసుకుంటున్నారో, మీరు ఎన్ని ఐసులు రెడీ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ డైరీ మిల్క్ 2 తీసుకుంటున్నాను. మీరు ఎన్నైనా తీసుకోవచ్చండి. కుక్కర్లో నీళ్ళు వేసుకుని దాంట్లో ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో వేసుకోవాలండి. నీళ్ళు అనేది దాంట్లో యాడ్ చేయకూడదు, గిన్నెలో కింద కుక్కర్లో మాత్రమే నీళ్ళు వేసుకోవాలి. ఆ బాయిల్కి అది లిక్విడ్లా తయారవుతుంది. చూసారు కదా, ఆ వేడికి మనకి కొంచెం లిక్విడ్ లాగా వస్తుందండి. ఎక్కువగా ఏమీ కాదు, కొంచెం లిక్విడ్ వస్తే చాలు మన గ్లాసులకి రాయడానికి.
మనకి దానికి మౌల్స్ ఏమి అవసరం లేకుండా చూపిస్తానండి. మౌల్స్ అయితే రావచ్చు, అందరి ఇంట్లో లేకపోవచ్చు, అందరి ఇంట్లో ఉండకపోవచ్చండి. అందుబాటులో ఉండే వాటితోనే మనం రెడీ చేసుకోవచ్చు. ఈ చాకోబార్ ఐస్ క్రీమ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు కాబట్టి నేను చెప్తున్నాను. ఇలాగా పేపర్ గ్లాసులు అనేది తీసుకోండి. టీ గ్లాసులు ఉంటాయి కదా, అవి చివరిన కొంచెం టచ్ చేస్తే చాలండి, కొంచెం కట్ అవుతాయి చాలు. ఇంత చిన్నగానండి, ఎక్కువ కూడా లేదు, లేదంటే పాలు కారిపోతాయి. చిన్నగా అలా కట్ చేస్తే అంటే నెక్స్ట్ మనం ఆ చాక్లెట్ తీయడానికి, ఆ చాక్లెట్ ఐస్ తీయడానికి, చాకోబార్ తీయడానికి ఈజీగా వస్తుంది. అందుకోసమే చాక్లెట్ అనేది ఇలా రాసేసుకోవాలండి. మొత్తం అంతా కూడా గ్లాస్కి పట్టేటట్టు బాగా కోటింగ్ చేయాలి. ఈ విధంగా కోటింగ్ అయిపోయాక మొత్తం అన్ని గ్లాసెస్ కూడా 4 గ్లాసెస్ కానీ మీ ఇష్టం అండి, మీరు ఎంత చేస్తున్నారో అలాగ అన్ని గ్లాసెస్ కూడా అదే విధంగా కోటింగ్ అనేది అలా చేసేసుకుని ఫుల్గా సైడ్ పెట్టేసుకోండి. సైడ్ పెట్టేసుకున్నాక ప్రతిదీ ఒకటి అన్నీ కూడా మీరు ఎన్ని వేసుకోవాలనుకుంటున్నారో అన్నీ కూడా అలాగే కోట్ చేసుకోవాలండి. ఈ చాక్లెట్తో కోట్ చేసుకుంటే కనుక మనకి చాక్లెట్ ఫ్లేవరే కాబట్టి డైరీ మిల్క్తో చేస్తున్నాం కాబట్టి బాగుంటుందండి. మీరు దేనితోనే చేసుకోవచ్చు, డైరీ మిల్క్తోనే కాదండి, 5 స్టార్తో కానీ దేనితో అయినా చేసుకోవచ్చండి. డైరీ మిల్క్ అని ఏమి కాదు, మీ ఇంట్లో అందుబాటులో ఉండే చాక్లెట్తో చేసుకోవచ్చు. కానీ ఇది ఇలా అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేస్తే ఏమి పని ఉండదండి. వేడి నీటిలో పెట్టి ఆ చాక్లెట్ ముక్కలు ఇరిసేసి పడేస్తే చాలు, ఈలోగా అది కరుగుతూ ఉంటుంది, మన పని మనం చేసుకోవచ్చు. ఆ విధంగా అన్నీ కూడా అలా కోట్ చేసుకున్నాక ఇలాగ మనం ఆ క్రీమీగా రెడీ అయిన కార్న్ఫ్లోర్తో కాసిన పాలు ఉన్నాయి కదండి, ఆ క్రీమీ అనేది దీంట్లో వేసుకొని బాగా చూసారు కదా, కొంచెం గ్యాప్ ఇచ్చి మొత్తం ఫుల్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. నేను చిన్న గ్లాసెస్ తీసుకున్నాను. మీరు ఏ సైజులో కావాలనుకుంటున్నారో, పెద్ద సైజులో కావాలంటే పెద్ద గ్లాసులో తీసుకోండి. నేను చిన్న సైజులు తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి చిన్న గ్లాసెస్ తీసుకున్నాను. మీ ఇష్టం అండి, చిన్నగా చేయాలా, మీరు చాకోబార్ ఐస్లు మీరు పెద్దగా చేయాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. మీ పిల్లలు ఎలాగ ఇష్టపడతారో, మీరు ఎలాగ ఇష్టపడతారో దానిపైన ఉంటుందండి. అదే మీకు పెద్దవి చేసుకోవాలంటే 3 వస్తాయండి, చిన్నవి కాబట్టి 4 కానీ 5 కానీ రావచ్చు పావు లీటర్కి. ఇక్కడైతే నాకు 5 వచ్చినాయండి, అంటే 5 వచ్చినాయి నాకు. మీరు పెద్దగా చేసుకోవాలనుకుంటే కనుక ఇలాగ ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదండి, అవి పెట్టేయండి, తర్వాత స్ట్రైట్ వచ్చేస్తాయి. ఇవాగ ఇప్పుడు వంగినా కూడా తర్వాత స్ట్రైట్ వచ్చేస్తాయండి, ఏం భయపడే అవసరం లేదు. మీరు కావాలంటే ఇలా రివర్స్ పెట్టుకోవచ్చండి, లేదంటే అలాగే పెట్టుకోవచ్చు. ఐస్ క్రీమ్కి వస్తాయి కదా అవేనండి, ఒక్క ప్యాకెట్ తెచ్చారంటే 30 రూపీస్, దాంట్లో చాలా వస్తాయండి. చూస్తారు కదా, అన్నీ ఇలా కోట్ చేసుకున్నాక ఈ క్రీమీ అన్నీ అలా క్లోజ్ చేసేసి మీరు కావాలంటే పైన కూడా వేసుకోవచ్చండి. ఐస్ క్రీమ్ ఉన్నదంటే కనుక, మీకు చాక్లెట్ ఉంటే కనుక. నేనైతే ఇలా క్రీమీగా బాగుంటుంది అని చెప్పేసి నేను వేయలేదు కోట్. చూస్తారు కదా, అన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా, హెల్తీగా చేసుకున్నాం కదా మనం. అంతేనండి, మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్.